అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కుండ మీద కుండ. రచయిత ఆర్.సి. కృష్ణస్వామిరాజు గారు. ఇక కథలోకి వెళితే, శ్రీ రామాపురంలోని కృష్ణుడి గుడికి చాలా పేరుంది. ఒకరోజు ఆ ఆలయం వద్ద బడి పిల్లలకు సరదాగా ఉట్టి కొట్టే పోటీలు నిర్వహించారు. చాలామంది రాధాకృష్ణుల వేషాలు వేసుకొని అక్కడికి వచ్చి చేరారు. అక్కడ అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఆ ఊరిలోని బడిలో 10వ తరగతి చదివే దర్శివు కూడా అమ్మ వెంట పోటీలకు వెళ్ళాడు. ఎలాగైనా ఆ రోజు తానే ఉట్టి కొట్టాలని గట్టిగా అనుకున్నాడు. కార్యక్రమ నిర్వాహకులు పాలు, పెరుగు, పసుపు కొమ్ములు వేసిన ఉట్టిని బాగా ఎత్తులో కట్టారు. వారిలో ఒకరేమో ఊరిస్తూ పైకి కిందకు ఉట్టిని లాగుతూ ఉన్నారు. పిల్లలంతా వరుసలో ఒక్కొక్కరిగా వెళ్ళి ఉట్టి కొట్టడానికి వీర ప్రయత్నాలు చేయసాగారు. కానీ వారెవ్వరికీ సాధ్యం కాలేదు. దర్శివు వంతు రానే వచ్చింది. అతడి మెడలో పూలమాల వేసి కర్ర చేతికి ఇచ్చారు. అందరూ చప్పట్లు కొడుతుండగా నాగవిహారి బృందం కుర్రాళ్ళు వచ్చి ఉట్టి కింద పిరమిడ్ ఆకారంలో కూర్చున్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు నీళ్లు కొడుతుండగా కూర్చున్న వారి మీద ఎక్కి ఉట్టి కొట్టడానికి కర్ర పైకి ఎత్తాడు దర్శివు. సర్రున ఉట్టి పైకి వెళ్ళింది. అక్కడున్న వారందరూ నవ్వేశారు. రెండోసారి, మూడోసారి ప్రయత్నించినా ఉట్టి పగల్లేదు. నాలుగోసారి వాటం చూసి కర్రతో కొట్టాడు. ఉట్టి పగలడంతో అందులోని పాలు, పెరుగు, పసుపు కొమ్ములన్నీ దర్శివు మీద, కింద నిల్చున్న నాగవిహారి బృందం మీద పడ్డాయి. పిల్లలందరూ భలే భలే అంటూ చప్పట్లు కొట్టారు. రంగురంగుల పూలు చల్లారు. చాలామంది దర్శివు దగ్గరికి వచ్చి అభినందనలు తెలిపారు. గెలుపు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడతను. కార్యక్రమం ముగిశాక దర్శివు తమను పలకరించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతాడని నాగవిహారి బృంద సభ్యులు ఆశించారు. కానీ అతడు అలా చేయలేదు. వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇంతలో పక్క నుంచి వాళ్ళమ్మ బృందం వాళ్లకు కృతజ్ఞతలు తెలపమని చెప్పింది. దాంతో దర్శివు కాస్త గర్వంగా, ఇందులో వారి గొప్ప ఏముంది, అంతా నా ప్రతిభే కదా, లేనిపోని మెప్పులు వారికి ఆపాదించి నన్ను తక్కువ చేయొద్దు. నిజంగా వాళ్ళ ప్రతిభే ఉంటే నాకన్నా ముందు ఉట్టి కొట్టాలని చూసిన వారు గెలిచి ఉండాలి కదా, వీరి మీదే కదా వాళ్ళు కూడా ఎక్కి ప్రయత్నించింది అని బదులిచ్చాడు. తర్వాత అమ్మ చేయి పట్టుకొని ఇంటికి బయలుదేరాడు. మరుసటి రోజు వెంకటాపురం గ్రామస్తులు కూడా వారి ఊర్లోని కృష్ణుడి గుడి వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ ఊరిలో పోటీలు ఎలా జరుగుతాయో చూద్దామని అమ్మని తోడు తీసుకొని వెళ్ళాడు దర్శివు. అక్కడ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాకపోవడంతో అమ్మతో పాటు గుడి ఆవరణలో కూర్చొని కబుర్లు చెప్పసాగాడు. ఉట్టి కోసమని అక్కడే మూలన చిన్న చిన్న మట్టి కుండలను ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంచారు. ఆ వీధి చివరే కొందరు క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో బంతి రివ్వున వచ్చి గుడి ప్రాంగణంలో పేర్చిన కుండల్లో కింది దానికి తగిలింది. అంతే, పెద్ద శబ్దంతో పైనున్న కుండలన్నీ కింద పడి పగిలిపోయాయి. వాటిని చూసిన దర్శివు అయ్యో అన్నాడు. పక్కనే ఉన్న వాళ్ళమ్మ, చూసావా బాబు, కింది కుండను కొడితే పైనున్నవి కూడా ముక్కలయ్యాయి. కింది కుండ బలంగా ఉంటేనే పై కుండలు నిలవగలవు. ఎప్పుడైనా మన కింద ఉండేవాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. అన్ని పనులు మనం ఒక్కరమే చేసుకోవడం అసాధ్యం. అందరూ కలిసిమెలిసి ఉంటూ ఐకమత్యంతో పనిచేస్తేనే విజయం సాధ్యం. అందుకే నిన్న నాగవిహారి బృందానికి ధన్యవాదాలు చెప్పమన్నాను అని వివరించింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని దర్శన్కు అర్థమైంది. అప్పుడే పోటీల కోసమని అక్కడికి వచ్చిన నాగవిహారి బృందం దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరాడు. ఇంతలో నిర్వాహకులు కొత్త కుండలు తీసుకొచ్చి కార్యక్రమం ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందించారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒకరిని మించి ఒకరు. రచయిత శీలంశెట్టి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, రామరాజు ఎదురుగ్గా ఉన్న ఫోటోల వంక చూశాడు. అన్నిటిలోకి వనజ అనే అమ్మాయి ఫోటో బాగుంది.
అందంగానే ఉంది. కానీ ఆ అమ్మాయికి చదువు లేదు, పైగా నలుపట. చదువున్న అమ్మాయిలిద్దరు ముగ్గురు అస్సలు బావుండలేదు. అన్నిటినీ విసుగ్గా కవర్లోకి తోసేశాడతను. తండ్రి బయట పెళ్ళిళ్ళ పేరయ్యతో మాట్లాడుతున్నాడు. ఇదిగో కవరు, తండ్రికి అందించాడు రామరాజు. పేరయ్య కుతూహలంగా చూశాడు అతని వైపు. ఎవరైనా నచ్చారా? అడిగాడు తండ్రి అనుమానంగా. ఓహో, అన్నీ హోప్లెస్గా ఉన్నాయి అనేసి అక్కడి నుండి బయటకు నడిచాడు రామరాజు. ఈ పెళ్లి వ్యవహారం తనకు పరమ చిరాకు కలిగిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, 6 నెలల నుంచి అందమైన అమ్మాయి కోసం గాలిస్తున్నాడు తను. పెళ్లి కొడుకులు దొరకడం లేదని, ఆడపిల్లలు ఎక్కువైపోయారని అందరూ అనుకోవడం తనకు తెలుసు. మరి తన దగ్గరకొచ్చేసరికి ఒక్క ఆడపిల్ల కూడా అందమైనది కనిపించడం లేదు. తను అందగాడు కాదు, నిజమే. కానీ అలా అని చెప్పి అందవికారి కూడా కాదు. పెళ్ళాన్ని తేలిగ్గా పోషించుకోగల ఉద్యోగం చేస్తున్నాడు. బాదరబందీ లేదు. సొంత పెంకుటిల్లుంది. పెన్షన్ వచ్చే తండ్రి తల్లి అంతే. మరి తనకెందుకని అందగత్తెలైన అమ్మాయిలు కనిపించటం లేదు? రోడ్డు మీద 4 అడుగులు వేసేసరికి శారద గుర్తుకొచ్చింది. అనుకోకుండానే పక్కకు తల తిప్పి చూశాడు. కిటికీలో నుంచి తన వైపే చూస్తోంది శారద. తనను చూడగానే నవ్వేసింది. ఎక్కడికెళ్తున్నావు? అడిగింది నెమ్మదిగా. మ్యాట్నీకి. మ్యాట్నీకి ఇంకా చాలా టైం ఉందిగా, ఆహ్వానిస్తున్నట్లు అంది. నిజమేననిపించింది రామరాజుకి. గేటు తీసుకొని ఆమె ఇంట్లోకి నడిచాడు. పెళ్ళి సెటిల్ అయ్యిందా? నవ్వుతూ అడిగింది. నా మొహం అవుతుంది విసుగ్గా అన్నాడు రామరాజు. అదేం? ఆశ్చర్యపోతూ అంది. ఒక్క అమ్మాయి కూడా బావుండలేదు. ఇంకా వారం రోజుల సెలవే మిగిలింది. ఈ లోపల కుదిరేటట్లు కనిపించటం లేదు. శారద అతని వంక చూసి చిరునవ్వు నవ్వి తలదించుకుంది. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచినాయి. మరి నీ పెళ్ళెప్పుడేమిటి? నవ్వుతూ అడిగాడతను. చూస్తున్నారు మా వాళ్ళు, తల వంచుకొనే చెప్పిందామె. ఆ క్షణంలో ఆమె గుండెలు ఏదో చెప్పాలని ఎగిసిపడినాయి. అతని వంక చూడాలని ప్రయత్నించి చూడలేకపోయింది. 10 సంవత్సరాల పాటు కలిసి చదువుకున్నారు. దగ్గరే ఉన్నాయి ఇద్దరిండ్లు కూడా. మనసులు కూడా దగ్గరవ్వాలని అనుకుంది తను. కానీ అతనికి ఆ ధ్యాసే లేదు. తననెందుకు ఆ దృష్టితో చూడటం లేదో ఇటీవలే అర్థమయ్యింది. అతనికి చాలా అందమైన అమ్మాయి కావాలి. తనలాంటి యావరేజ్ అమ్మాయిలు అతనికి నచ్చరు. ఆ రోజు నుంచే తను అతని గురించి ఆలోచించడం మానివేసింది. అతనితో అదివరలా అతిగా మాట్లాడడం తగ్గించి వేసింది. కానీ అతను కనిపించినప్పుడు మాత్రం అతనితో మాట్లాడాలని ప్రాణం కొట్టుకుపోతుంది. నిజానికి అతని అందానికి తను ఏమాత్రం తీసిపోదు. పక్కపక్కన నిలబడితే తప్పక అతనికన్నా తనే ఎక్కువ మార్కులు కొట్టేయగలదు కూడా. అయినా కానీ అతని దృష్టి తన మీద లేదు. ఎక్కడో ఆకాశంలో ఉంది. దేవకన్యల్లాంటి అసాధారణ అందగత్తెల మీద ఉంది. శారద బయట నుంచి ఎవరిదో సన్నని గొంతు వినిపించింది. శారదతో పాటు తను కిటికీలో నుంచి బయటకు చూశాడు రామరాజు. అతని కళ్ళు జిగేల్మన్నాయి. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఇలాంటి అందగత్తె కోసమే తను ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఇంత అందమైన అమ్మాయి ఈ ఊర్లోనే ఉందా? అది శారదకు స్నేహితురాలై ఉన్న విషయం తను తెలుసుకోలేకపోయాడా? ఎవరి అమ్మాయి? బహుశా ఈ ఊరికి కొత్తగా వచ్చి ఉండాలి వాళ్ళు. తను ఈ ఊరు వదిలి 5 ఏళ్ళవుతోంది. అందుకే ఊరితో టచ్ పోయింది. కొద్ది క్షణాలు శారద ఆ అమ్మాయి బయటే మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయిని శారద లోపలకు ఆహ్వానిస్తే బావుండునని అర్జెంటుగా దేవుడిని మొక్కుకున్నాడతను. కానీ దేవుడు అతని మొక్కుని ఖాతరు చేయలేదు. ఆ అమ్మాయిని పంపించి వేసి లోపలికొచ్చింది శారద. ఆమెని వెళ్ళిపోయే ముందు జాగ్రత్తగా పరిశీలించాడు రామరాజు. అద్భుతమైన అందం, ఎలాంటి అవలోపమూ లేదు. పెళ్ళి కాని యువతేనని స్పష్టంగా తెలిసిపోతోంది. ఎవరా అమ్మాయి? ఆతృతగా అడిగాడతను శారదని. ఆ సందు చివరింట్లోకి కొత్తగా వచ్చారు సంవత్సరం క్రితం. క్రిందటేడు ఇద్దరం ఒకటే క్లాసు, చెప్పింది శారద. అదే చూస్తున్నాను. నేను చదివేటప్పుడు ఎక్కడా కనిపించని అమ్మాయి హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమైందా అని నవ్వుతూ అన్నాడు రామరాజు. శారద నవ్వి ఊరుకుంది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు?
ఆమెకు అనుమానం రాకుండా మామూలుగా అడిగినట్లు అడిగాడతను. బ్యాంకులో క్లర్కట. ఓహో, మరి నేను వెళ్ళిరానా? హడావుడిగా లేచి నిలబడ్డాడు. తల ఊపింది శారద. రామరాజు బయటకొచ్చేశాడు. అతను ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. చాలా అసాధారణమైన అందగత్తె ఆ అమ్మాయి. తనకు కావలసింది ఆ అమ్మాయే. తను కలలు కంటోంది అలాంటి సౌందర్యవతి కోసమే. శారద లాంటి మామూలు ఆడపిల్లలు కోకొల్లలు. అలాంటి వారు తనకొద్దు. తన చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నవాడు, కొద్దో గొప్పో ఆస్తిపాస్తులున్నవాడు, చూడడానికి బాగానే ఉంటాడు. అంచేత తనకి కావలసిన ఆడపిల్లని సెలెక్ట్ చేసుకునే సౌకర్యం ఉంది. ఆ సౌకర్యాన్ని తను పూర్తిగా వినియోగించుకుంటున్నాడు. మనసులోని విషయం వెంటనే తండ్రికి చెప్పాడు రామరాజు. ఆ పిల్ల అడ్రస్సు అందించాడు తెలిసినంతవరకు. తండ్రి ఆనందంతో పొంగిపోయాడు. అసలు తన కొడుక్కి నచ్చే పిల్ల ఈ భూలోకంలో లేదేమోనని ఆదుర్దా పడుతున్నాడు. వెంటనే కండువా భుజాన వేసుకొని బయలుదేరాడు ఆయన. రామరాజు ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇంట్లో. ఎంతసేపటికి గాని తండ్రి తిరిగి రాలేదు. ఆయన ముఖంలో అదివరకటి విసుగు, చికాకు మళ్ళీ చోటు చేసుకున్నాయి. ఏమన్నారు నాన్న? ఆతృతగా అడిగాడు రామరాజు. నీ ఫోటో కావాలట. ఆ అమ్మాయికి నీ ఫోటో నచ్చితే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడతారట. ఆశ్చర్యపోయాడు రామరాజు. అమ్మాయికి తను నచ్చడమా? అందుకు ముందు ఫోటో పంపడమా? అదేమిటి? ఇప్పటికే 4-5 అబ్బాయిలు కానీ కట్నం లేకుండా చేసుకుంటామని కబుర్లు చేశారట. అందరూ మంచి ఉద్యోగస్తులే. ఒకతను ఆఫీసర్ కూడానట. వీళ్ళు కాకుండా ఆ పిల్ల బావ కూడా తననే చేసుకోవాలని పట్టుబడుతున్నాడట. వాళ్ళందరి ఫోటోలు చూసి కానీ నిర్ణయించుకోదట ఆ అమ్మాయి. రామరాజు పూర్తిగా నిరుత్సాహపడిపోయాడు. అందులో అనౌచిత్యం ఏమీ కనిపించలేదు అతనికి. తనకు మించిన అందం కోసం వెతుకుతున్నాడు. ఆ అమ్మాయి ఆమెని మించిన అందగాడి కోసం వెతుకుతోంది. తనకు కావలసిన అందగత్తెని సెలెక్ట్ చేసుకోవడానికి ఫోటోలు తెప్పించినట్టే ఆమెకు కావలసిన అందగాడిని సెలెక్ట్ చేసుకోవడానికి ఫోటోలు తెప్పించుకుంటోంది. ఇది సెలక్షన్ అంతే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.